రబీలో మాత్రమే సాగయ్యే అపరాల పంట శనగ. శనగను ప్రాంతాన్ని బట్టి సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు విత్తుకుంటూ ఉంటారు. శనగ పంట చలికాలంలో కురిసే మంచును ఉపయోగించుకొని నల్లరేగడి నేలల్లో వర్షాధారంగా పెరుగుతుంది. శనగను ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి ప్రకాశం, కర్నూలు, గుంటూరు, అనంతపురం జిల్లాల్లోనూ, తెలంగాణలోని ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్నగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో రబీలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. శనగకు ఎండు తెగులు ప్రధాన సమస్యగా ఉంటుంది. ఈ తెగులుకు నివారణ కన్నా నిరోధమే మిన్న. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు పంట విత్తక ముందు నుంచే నేల ద్వారా, విత్తనం ద్వారా సంక్రమించే ఇలాంటి తెగుళ్లను కట్టడి చేయడానికి ట్రైకోడెర్మా విరిడిని వాడటం, విత్తన శుద్ధి వంటి శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను ఆచరించడం ద్వారా శనగ నుంచి నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చునంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, అఖిల భారత శనగ సమన్వయ పథకం తెగుళ్ల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ చైతన్య. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రబీలో సాగు చేసే ప్రధాన పంటల్లో శనగ ప్రాధాన్యమైనది. నల్లరేగడి భూముల్లో శనగ రెయిన్ఫెడ్ కింద ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉంటారు. ప్రస్తుత వర్షాల కారణంగా శనగలో విత్తుకోబోయే ముందు తీసుకోవాల్సిన ప్రధాన యాజమాన్య పద్ధతులు ఏంటి అంటే, ప్రస్తుతం వర్షాల నేపథ్యంలో ఎక్కువ శాతం మొదలుకుళ్ళు అనే తెగులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ తెగులుని నివారించుకోవడానికి కార్బాక్సిన్ 37.5% ప్లస్ థైరమ్ 37.5% డిఎస్ అనే రూపంలో దొరుకుతుంది. ఈ మందును 1.5 గ్రాములు కేజీ విత్తనానికి చొప్పున కలుపుకొని, లేదా 1.5 గ్రాముల టెబుకొనజోల్ అనే మందును, లేదా 3 గ్రాముల కార్బెండజమ్ అనే మందును కిలో విత్తనానికి 1.5 గ్రాముల చొప్పున విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ తొలి దశల్లో వచ్చే మొదలుకుళ్ళు తెగుల్ని రైతాంగం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా చాలామంది రైతు సోదరులకి ఈ ట్రైకోడెర్మా విరిడి అనే జీవ నియంత్రక మందు గురించి విని ఉంటారు. ఈ మందును కూడా విత్తన శుద్ధి చేసుకోవాలి అనుకుంటే ప్రధానంగా కెమికల్కి సంబంధించిన ఫంగిసైడ్తో చేసుకున్న తర్వాత ఈ జీవ నియంత్రణ మందు అయిన ట్రైకోడెర్మా విరిడిని ఉపయోగించాల్సినదిగా సూచన. ఈ ట్రైకోడెర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకోవాలి అంటే కేజీ విత్తనానికి 8 నుంచి 10 గ్రాముల చొప్పున ఈ జీవ నియంత్రణ మందుని కలుపుకొని విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ మొదలుకుళ్ళు తెగుళ్ళు సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా ఎండు తెగులు, మనం దీన్ని ఫిజేరియం విల్ట్ అంటాము. ఈ ఎండు తెగులు కూడా మనకి వెజిటేటివ్ స్టేజ్ మొత్తము, అంటే ఫ్లవరింగ్ స్టేజ్, వెజిటేటివ్ స్టేజ్లో కూడా ఈ తెగులు ప్రధానంగా ఆశిస్తుంది. ఈ తెగులు ఫిజేరియం ఆక్సిస్పోరం ఫార్మర్ స్పీసీస్ సైసరీ అనే పాథోజన్ వల్ల వస్తుంది. ఈ తెగులు మనము కంటిన్యూస్గా ఎప్పుడైతే రైతులు కంటిన్యూస్గా మోనోక్రాపింగ్ చేస్తారో, అంటే శనగ పంట తర్వాత శనగ పంట మార్పిడి లేకుండా చేస్తారో, ఈ వ్యాధి అనేది ఎక్కువగా ఆశిస్తుంది. రైతులకి మేమిచ్చే సూచన ఏంటంటే, ఒక 80 నుంచి 100 కేజీల పశువుల పేడకి 2 కేజీల ట్రైకోడెర్మా విరిడి, 15 కేజీల వేప చెక్క కలుపుకొని మనం 10 నుంచి 15 రోజుల పాటు నీడలో గోనెపట్టల్ని కప్పుకొని మనకి 2 రోజులకు ఒకసారి నీళ్లు చల్లుతూ ఒకసారి కలయదిప్పుకున్నట్లయితే ఈ ట్రైకోడెర్మా విరిడి అనేది ఒక శిలీంధ్రం. ఈ శిలీంధ్రాన్ని మనం FIMలో మల్టిప్లై చేస్తున్నాం. అలా పేడలో వృద్ధి చేసిన ట్రైకోడెర్మా విరిడిని మనం పొలంలో ఎరువులాగా మనం పొలంలో అక్కడక్కడ వేసుకొని కలయి దున్నుకుంటే ఖచ్చితంగా ఈ నేల ద్వారా సంక్రమించే తెగుళ్లను మనం నివారించుకోవచ్చు. ఇంకో విషయానికి వస్తే, రైతులు విత్తుకోవడం కంటే ముందు ప్రధానంగా చేసుకోవాల్సింది రకాల ఎంపిక. ఇది చాలా ప్రధానమైనది. ఏ రకాలు ఎండు తెగులను తట్టుకుంటాయి, అలాంటి రకాలను ఉపయోగించుకోవాలి. మన నంద్యాల పరిశోధనా స్థానంలో వచ్చేసి నంద్యాల గ్రామ్ 452 అనే రకం, నంద్యాల గ్రామ్ 776 అనే రకం, నంద్యాల గ్రామ్ 857 రకాలు, ఈ 3 రకాలు దేశీ రకాలు. ఈ రకాలు మనకి ఎండు తెగులను తట్టుకుంటాయి. అంటే మా పరిశోధనలో కూడా ఇవి 10% కంటే ఎక్కువ విల్ట్ ఇన్సిడెన్స్ అనేది నోటీస్ చేశాము. ఇలా రోగాలను తట్టుకునే, వ్యాధులను తట్టుకునే రకాల ఎంపిక చేసుకున్నప్పుడు తర్వాత యాజమాన్యానికి పెట్టే పెట్టుబడి మనకి చాలా వరకు తగ్గుతుంది. టోటల్గా నికర ఆదాయం మనం పెంచిన వాళ్ళం అవుతాం.